Hi students, now I am going to start the grammar topic prepositions. Topic name is prepositions in detail. In prepositions, this is the 9th bit in question paper. It carries 4 marks. 8 fill in the blanks is adu. Each one carries half mark. 8 into 4 marks. This is this bit. Prepositions. Here, prepositions show relationship. Prepositions show relationship. ఈ రిలేషన్షిప్ చూపిస్తవి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. A preposition is always followed by its object or noun or pronoun. Preposition is usually followed by its object, noun or pronoun. Preposition ఎప్పుడు కూడా noun pronoun ఇక్కడ ఫాలో అవుతుంటుంది. There are different kinds of prepositions. Preposition చాలా రకాలు ఉన్నవి. Now we will discuss. Here first one, prepositions of place and direction. First kind is prepositions of place and direction. Place ని సూచించే prepositions అంటాం ఇక్కడ. Place ఏంటివి? These are very simple one. Place అని చెప్పే ఏంటివి? See here, we use in when something is around all sides. In preposition. Prepositions of place లో in అనేది వాడతాం. సింపుల్ preposition, this is very simple one. In లోపల అంటాం. We use in when something is around all sides. మనం చుట్టుపక్కల చెప్తుంటాం. చుట్టుపక్కల గురించి అన్ని దిక్కుల గురించి చెప్పేటప్పుడు in ఎట్లా? In the college, in Delhi, in standard 10th, in a town, in the water. చూడండి, in the college, in Delhi, ఢిల్లీలో, కాలేజీలో, ఇట్లా మనం యూజ్ చేస్తుంటాం సింపుల్ ప్రిపోజిషన్. See here example. One example is given here. Examination model ఇది ఎట్లా ఇస్తామంటే whales live dash the sea అంటాం. whales live dash the sea అన్నప్పుడు మీరు ఇక్కడ fill in the blank వస్తుంది. డాష్లో ఏం నింపాలి? in నింపాలి. డాష్లో in నింపాలి. సో in is the answer. హాఫ్ మార్క్ అంతే. మేము ఇన్ ఆన్ ఎట్ అనేది ఏమి ముందు ఇవ్వము, కానీ మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ పోవాలి. వేల్స్ లివ్ డాష్ ద సీ మీన్స్ ఇన్ ద సీ. ఇన్ నింపితే హాఫ్ మార్క్. నెక్స్ట్ ఆన్. హియర్ సింపుల్ ప్రిపోజిషన్ ఆన్. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేన్ తెలిపి ఇక్కడ ప్లేస్ అని తెలిపే ప్రిపోజిషన్స్లో ఆన్. ఆన్ అంటే కూడా మనకు తెలుసు. వీ యూజ్ ఆన్ ఫర్ ఏ సర్ఫేస్ అంటే ఉపరితలం పైన, పై పైన అని చెప్తుంటారు ఇక్కడ సింపుల్గా. See here, the book is on the table. మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం ఎగ్జాంపుల్. The book is on the table. టేబుల్ పైన ఉంది. ఆన్ అంటే సర్ఫేస్, పైన, మీద అని మీనింగ్ చెప్తుంటుంది మనకి ఇక్కడ ఆన్. ఎగ్జామినేషన్లో the book is dash the table అంట. we will give like this. fill in the blanks ఇస్తాం. ఇది ఎక్కువ fill in the blanksలో సూటబుల్ ప్రిపోజిషన్ నింపాలి. సరైన ప్రిపోజిషన్ ఏదో ఎంచుకొని నువ్వు ఆ ప్రిపోజిషన్ నింపాలి. ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ఆన్సర్ ఈజ్ ఆన్. సో ఆన్ ఎక్కడెక్కడ వాడుతున్నాం? ఆన్ యువర్ డోర్, ఆన్ ద వాల్, ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఆన్ యువర్ డోర్ అంటే డోర్ మీద, ఆన్ ద వాల్ గోడ మీద, ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ మీద. సర్ఫేస్ చెప్తుంది, ఉపరితలాన్ని చెప్తుంది. నౌ సీ ఎట్. Simple preposition at. We use at for a point of time or space. We use at for a point in space. We use at for a point in space. ఒక ప్రదేశం అని చెప్పడం. ఎట్లా? ఎట్ స్కూల్ అంటాం. ఎట్ స్కూల్. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రూల్స్ ఏం అడగడం మిమ్మల్ని. ఈ రూల్స్ గురించి మీరు రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ ఎట్ స్కూల్, ఎట్ ద డోర్, ఎట్ హోమ్ మనం వాడుతుంటాం. ఎట్ స్కూల్, స్కూల్ దగ్గర. ఎట్ ద డోర్, డోర్ వద్ద. ఎట్ హోమ్, ఇంటి దగ్గర.
ఎట్ ద స్టేషన్ దగ్గర, ఎట్ కాలేజ్ దగ్గర, ఎట్ పాయింట్ ఇన్ స్పేస్ ఒక ప్రదేశాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పడం. ఎట్ స్కూల్ దగ్గర. సియర్ ఎగ్జాంపుల్, వీ వర్ డాష్ ద ఎయిర్పోర్ట్ ఎస్టర్డే. మేము నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము అని చెప్తుంది ఇక్కడ. వీ వర్ డాష్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఎస్టర్డే. ఇక్కడ డాష్ అక్కడ ఎవరు రాయాలి, మనం ఎట్ రాయాలి. మేము ఎట్లా ఇస్తాం, వీ వర్ డాష్ ద ఎయిర్పోర్ట్ ఎస్టర్డే అని మేము ఇస్తాం. ఎట్ను నింపాలి. సో సీ హియర్ 3 సింపుల్ ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్ హియర్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, దే రెఫర్స్ టు ద, ఆ 3 కూడా ప్లేస్ని తెలిపి ఏంటంటే ఇన్, ఆన్, ఎట్. ఇన్, ఆన్, ఎట్ ఇవి ప్లేస్ని తెలుపుతుంది 3 రకాలుగా. నౌ సి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. సెకండ్ కైండ్ ప్రిపోజిషన్స్ ఆర్ రెఫర్ టు ద టైం చెప్పే ప్రిపోజిషన్స్. దీంట్లో కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో కూడా ఏమొచ్చినాయి, మళ్ళీ సేమ్ ఎట్, ఆన్, ఇన్ వచ్చినాయి. మళ్ళీ ఎట్లా చూద్దాం. we use it for the point of time. See here, it is used for the point of time. అంటే ఖచ్చితమైన టైం చెప్పడం. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. we use it for the point of time. టైం పాయింట్అవుట్ చేయడం ఎట్లా, మనం అప్పుడు చెప్తుంటాం. at 4 PM, at 5 PM, at 6 PM, at the time, at night, at 4 PM, at 6 PM. సో ఇక్కడ మన 6 PM, 4 PM, 3 PM అని ఏది వచ్చినా మనం ఏం నింపాలి, ఎట్. ఎందుకంటే పాయింట్ ఆఫ్ టైం అది. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ద ఫ్లైట్ లీవ్స్ డాష్ 3 AM. ద ఫ్లైట్ లీవ్స్, ఆ ఫ్లైట్ బయలుదేరింది ఎప్పుడు, డాష్ 3 AM. ఏం నింపాలి ఇక్కడ మనం, ఎట్ నింపాలి. ఎందుకు, 3 AM పాయింట్ ఆఫ్ టైం వచ్చింది ఇక్కడ మనం. డాష్ తర్వాత మీకు టైం ఇచ్చింది అనుకోండి, పాయింట్ ఆఫ్ టైం 6 AM, 7 AM, 7 PM, 3 PM, ఏమిచ్చినా PM ఇచ్చినా ఎగ్జాక్ట్ టైం ఇక్కడ ఇస్తే ఎట్ నింపాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎట్ ఈజ్ యూజ్డ్ ఎగ్జాక్ట్ టైం, పాయింట్ ఆఫ్ టైం, బిఫోర్ పాయింట్ ఆఫ్ టైం. దట్ ఈస్ రూల్. ఇది ఎట్. నెక్స్ట్ we use on. ఎక్కడెక్కడ వాడతాం, ఆన్ ఈజ్ యూజ్డ్ అంటే ఇక్కడ టైం చెప్పడం. ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేస్ అండ్ డేట్స్. See here, we use on for days. On is used before days. How many days are there in a week? There are 7 days in a week. What are they? Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. వాటన్నిటి ముందు ఆన్ వస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి ఓన్లీ ఆన్ ట్యూస్డే అన్న, ఒక ట్యూస్డే ముందే అనుకునేరు. సండే టు మండే వరకు, ట్యూస్డే వరకు కూడా అన్నిటి ముందు మనకు ఆన్ వాడాలి. వెరీ ఇంపార్టెంట్. సో వీ యూజ్ ఆన్ ఫర్ డేస్ ముందు వాడతాము. ఆన్ ట్యూస్డే ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నా, మిగతా గుర్తుపెట్టుకోండి. అండ్ డేట్స్, ఆన్ యూజ్ బిఫోర్ డేట్స్ ముందు కూడా వాడతాం. డేట్స్ ఎట్స్ ఆర్ on 15th December, on 15th August, on 26th January. ఇట్లా డేట్స్ చెప్తుంటాం కదా మనం. డేట్స్ ముందు కూడా ఆన్ వాడాలి, రిమెంబర్. సో ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేస్ అండ్ డేట్స్. ఇక్కడ మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మిగతా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్. We use in for weeks, వారాలకు ముందు. months for the part of the day. See here, ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఈజీ మీకు. we use in ఎక్కడ వాడతాం, for weeks వారాలు, months నెలలు. months means how many months are there in a year? How many months are there? There are 12 months. January to ఎక్కడి వరకు వస్తుంది, డిసెంబర్ వరకు వస్తుంది. 12 months ఆర్ దేర్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మొత్తం ఇక. సో బిఫోర్ మంత్స్ వీ యూజ్ ఇన్. మంత్స్ ముందు ఏం రాయాలి ఇక్కడ మనం, ఇన్ రాయాలి. చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్, ఇన్ జనవరి అన్న, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, ఇన్ ఏప్రిల్, ఇన్ మే, ఇట్లా లైక్ దిస్. ఒక్కటి ఇస్తున్నా, మిగతా 11 మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ దట్ వీక్,
ఇన్ దట్ మంత్, ఇన్ ద ఇయర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద సిలబస్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ఫిబ్రవరి. నేను ఎగ్జామినేషన్ మోడల్ ఇట్లా ఇస్తాను నేను, ద సిలబస్ విల్ బి కంప్లీటెడ్ డాష్ ఫిబ్రవరి అంట, ఇన్ ఫిబ్రవరి, డాష్ మార్చ్, ఇన్ మార్చ్, డాష్ తర్వాత ఇక్కడ మనకు మంత్ ఉందనుకోండి, ఇన్ నింపాలి. సో ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేస్ అండ్ డేట్స్, ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మంత్స్ అండ్ ఇయర్స్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్, we use since, very important one, we use since only with the present perfect tense. ఇక టెన్సెస్లో వాడతాం since for అనేది, ఎస్పెషల్లీ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో since వాడతాము. we use since only with the present perfect tense. ఇక టెన్సెస్లో ఒక నేర్చుకుందాం since గురించి. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో since వాడతాము. ఎట్లా, దే హ్యావ్ ప్లేడ్ సిన్స్ మార్నింగ్, దే హ్యావ్ ప్లేడ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎట్లా గుర్తుపెట్టాలంటే, యూ హ్యావ్ ప్లేడ్, దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ హ్యాజ్ వచ్చి మెయిన్ వెర్బ్ V3 ఫామ్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. అవి టెన్సెస్ చెప్పుకుంటప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ వన్, వీ యూజ్ ఫర్ టు సే హౌ లాంగ్ సంథింగ్ హ్యాజ్ హ్యాపెండ్. ఒక పని ఎంత దూరం, ఎంత కాలం పట్టింది చేయడానికి. హౌ లాంగ్ సంథింగ్ హ్యాజ్ హ్యాపెండ్, ఒక పని ఎంత టైం పట్టింది, ఎంత కాలం పట్టింది చెప్పడానికి ఫర్ వాడతాం. ఎట్లా, ఇట్ హ్యాజ్ రెయిన్డ్ ఫర్ 2 hours, ఇట్ హ్యాజ్ రెయిన్డ్ ఫర్ 2 hours. ఎన్ని గంటలు పట్టింది రెయిన్? వర్షం 2 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉండేది. ఇట్ హ్యాజ్ రెయిన్డ్ ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 4 hours, ఫర్ 2 years. అంటే మనం కొంచెం దీన్ని చూస్తే 2 hours 3 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం ముందు మనము ఫర్ వాడతాము. సో దిస్ ఈజ్ సిన్స్, ఫర్, ఈ రెండు కూడా ప్రిపోజిషన్స్. సో ఎట్, ఆన్, ఇన్, సిన్స్, ఫర్, ఇట్లా ఒక్కొక్కటి సింపుల్ అన్నీ చెప్పుకుంటూ పోతున్నాం. నౌ సీ వీ యూజ్ డ్యూరింగ్, అప్పుడప్పుడు డ్యూరింగ్ కూడా అడుగుతుంటాడు. వీ యూజ్ డ్యూరింగ్ టు సే వెన్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఒక పని జరగబోతుంది అంటే ఏ టైంలో జరిగిందో చెప్పడానికి. ఎట్లా, ద యాక్సిడెంట్ మస్ట్ హ్యావ్ అక్కర్డ్ డ్యూరింగ్ ద నైట్. ఎప్పుడు జరిగింది? నైట్ టైంలో జరిగింది. మస్ట్ హ్యావ్ అక్కర్డ్, జరగచ్చు. డ్యూరింగ్, డ్యూరింగ్ ఆల్సో టైం. నౌ సీ ప్రిపోజిషన్స్ ఆఫ్ డైవర్జెంట్ రిలేషన్షిప్. థర్డ్ కైండ్ హియర్, ఫస్ట్ కైండ్ ఈజ్ prepositions of time and direction, second kind prepositions of time, third kind is prepositions of divergent relations. Divergent relations means different relations, రకరకాల సంబంధాలు ఉన్నాయి ప్రిపోజిషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని చెప్పడం ఇక్కడ. see here third one, a, we use by, another preposition is by. We use by to say something will happen at before, at or before certain time. ఒక టైం ముందు జరుగుతుంది పని అని చెప్పడం, ఒక సమయం ముందే జరుగుతుంది. ఎట్లా, ఎగ్జాంపుల్ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రూల్స్ ఏం అడగడు, ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. హీ షుడ్ లీవ్ బై 9 AM. హీ షుడ్ లీవ్ బై 9 AM అంటే ఇక్కడ మీనింగ్ 9 AM లోపల బయలుదేరుతాడు ఆయన. 9 AM లోపల, బై మండే లోపల, బై నెక్స్ట్ వీక్ లోపల, బై నెక్స్ట్ మంత్ లోపల. చూడండి బై ఎట్లా వాడండు. బై ఈజ్ యూజ్డ్ బై 9 AM, బై మండే, బై నెక్స్ట్ మంత్. మీకు ఎగ్జామినేషన్ ఎట్లా అడుగుతాయి ఇది? హీ షుడ్ లీవ్ డాష్ మండే, హీ షుడ్ లీవ్ డాష్ 9 AM, హీ షుడ్ లీవ్ డాష్ నెక్స్ట్ మంత్. ఇట్లా మేము సెంటెన్స్ మేము ఫ్రేమ్ చేయొచ్చు. ఏం నింపాలి? బై నింపాలి. ద కేస్ వాజ్ ఆర్గ్యూడ్ బై అన్ ఎమినెంట్ లాయర్. బై ఈజ్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. చూడండి ఇక్కడ మనం, ద కేస్ వాజ్ ఆర్గ్యూడ్ బై, ఆ కేసు వాదించబడెను ఎవరి చేత? బై అన్ ఎమినెంట్ లాయర్, పవర్ఫుల్ లాయర్ చేత ఆ కేసు వాదించబడ్డది. సో బై ఈజ్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఈ బిట్ రెండో బిట్ ప్యాసివ్ వాయిస్ సంబంధించింది. ప్యాసివ్
డైవర్జెంట్ రిలేషన్షిప్ మీన్స్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ ప్రిపోజిషన్స్ హ్యావ్, భిన్న సంబంధాలు కలిగి ఉన్నవి, రకరకాలుగా చెప్పుకుంటూ పోతున్నాం. వీ వెంట్ టు ఢిల్లీ బై గాలిలో పోయినా ఉంటే అర్థమైంది, ఫ్లైట్లో వెళ్ళాం. ట్రాన్స్పోర్ట్, బై ఈజ్ యూజ్డ్ ఇన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్లో కూడా బై వాడతామని చెప్తున్నాం. వీ యూజ్ ఫర్, నెక్స్ట్ ప్రిపోజిషన్ ఫర్, వీ యూజ్ ఫర్ టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం. సి హియర్, ఇక్కడ చెప్పిన మీకు హౌ లాంగ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని, దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఈజ్ యూజ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాల వ్యవధిని చెప్పడానికి వాడతాము. ఫర్ టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాల వ్యవధి. సిన్స్ ఈజ్ యూజ్డ్ పాయింట్ ఆఫ్ టైం, ఖచ్చితమైన టైము. సిన్స్ ఫర్ టెన్సెస్లో మనకు వెరీ ఇంపార్టెంట్. సో వీ యూజ్ ఫర్ టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాల వ్యవధి. ఎట్లా? ఫర్ 10 years, ఫర్ 10 days, ఫర్ 10 weeks. ఫర్ తర్వాత ఏమొస్తుంది మనకు? కొంతకాల వ్యవధి చూపిస్తుంది ఇక్కడ, కొంతకాల వ్యవధి. సి ఎగ్జాంపుల్, వీ యూజ్ సిన్స్, అందుకని ఇక్కడ రెండు పక్క రాసి చూడండి. వీ యూజ్ సిన్స్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ ఫర్ ఆర్ ఇవి. మళ్ళీ ఇవన్నీ కూడా మీకు మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా నింపొచ్చు, దాంట్లో కూడా మనకు వస్తాయి ఇవన్నీ హాఫ్ మార్క్ కోసం. సో వీ యూజ్ ఫర్ టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం. వీ యూజ్ సిన్స్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన టైం చెప్పడానికి సిన్స్ వాడతాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంతకాల వ్యవధి చెప్పడానికి ఫర్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వీ యూజ్ టు ఇండికేట్ డెస్టినేషన్. వీ యూజ్ టు, సి TO2 సింపుల్ ప్రిపోజిషన్. టు ఎప్పుడు వాడతామో చెప్తుండు. టు ఇండికేట్ డెస్టినేషన్, గమ్యస్థానం. మనం ఫలానా దగ్గరికి వెళ్తున్నాము అంటాం. ఏమంటాం మనం? ఐఆమ్ గోయింగ్ టు కాలేజ్ అంటాం, ఐఆమ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు బస్ స్టాండ్. గోయింగ్ టు అంటే దే ఆర్ గోయింగ్ టు ద USA. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? USAకి వెళ్తారు. డెస్టినేషన్ అంటే గమ్యస్థానం. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? USAకు. దే ఆర్ గోయింగ్ డాష్ ద USA అంట, టు ద USA. మీరు టూ నింపాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. చిన్న చిన్న ప్రిపోజిషన్స్ నింపు కూడా పోవడమే మీరు. నెక్స్ట్, వీ యూజ్ ఫ్రమ్ టు ఇండికేట్ టైమ్ విత్ ఫ్రమ్ టు. ఇక్కడ ఫ్రమ్ అనేది కూడా ప్రిపోజిషన్. దీన్ని మనం ఫ్రమ్ ఒకటి రాదు, దీని జంటకు వస్తుంది. ఫ్రమ్ టు రెండు కలిపి ప్రిపోజిషన్స్ వాడతాం మనం. ఎట్లా? అవర్ కాలేజ్ టైమింగ్స్ ఆర్, మా కాలేజ్ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఫ్రమ్ 10 AM to 4:30 PM. ఫ్రమ్ 10 AM to 4:30 PM. ఫ్రమ్ టు చూడండి ఎట్లా వాడండి. So these are the some simple prepositions we have discussed now. We will continue this topic next video. Thank you.